హలో యూట్యూబ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు యష్మి రుద్ర మధ్య ఏం జరుగుతుందో చూసేద్దాం. ఇక తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం. ఆమె భయంతో ఏడుస్తూ, ప్లీజ్ రుద్ర, నన్నేమీ చేయొద్దు, నీ కాళ్ళు పట్టుకుంటాను, నీకు పుణ్యం ఉంటుంది, నువ్వు చెప్పినట్లు చేస్తాను, నన్ను వదిలిపెట్టు అని వేడుకుంటుంది. అతను ఆమె మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా షర్ట్ బటన్స్ పూర్తిగా తీసేసి షర్ట్ కూడా తీసి పక్కన పడేసి ఒళ్ళు విరుచుకుంటూ ఉంటాడు. నన్నేమీ చెయ్యకు రుద్ర అంటూ ఆమె వెనక్కి జరుగుతుంటుంది. అతను ఆమె రియాక్షన్స్ని, మాటల్ని పట్టించుకోకుండా ఒక్కసారిగా బెడ్ మీదకు ఎగిరి దూకుతాడు. ఆమె బెడ్ మీద నుంచి కిందకు దిగి పారిపోవాలి అని చూస్తుంది. కానీ అతడు అటువంటి ఛాన్స్ ఇవ్వకుండా గట్టిగా బెడ్ మీదకు లాగుతాడు. అతను అలా లాగటంతో ఒక్కసారిగా వచ్చి అతని మీద పడుతుంది. అప్పటికి కూడా కళ్ళు మూసుకొని ఏడుస్తూ, ప్లీజ్ రుద్ర, నన్నేమీ చెయ్యొద్దు రుద్ర అని ఏడుస్తూ అంటూ ఉంటుంది. నేను మా అమ్మా నాన్నకి ఒక్కగానొక్క కూతుర్ని, నువ్వు నన్ను ఏమైనా చేస్తే అది తట్టుకోలేక నేను చచ్చిపోతే మా అమ్మా నాన్న కూడా చచ్చిపోతారు, బ్రతకరు, ప్లీజ్ నా మీద దయతలుచు అని అతని నుంచి తప్పించుకోవడానికి మాట్లాడుతుంది. అతను మాత్రం ఆమె చేసే చేష్టలకు చిన్నగా నవ్వుతూ ఆమె వైపే చూస్తూ ఉంటాడు. అతను తన మీదకు లాక్కున్న తర్వాత ఎటువంటి రియాక్షన్ రాకపోవటంతో, ఏంటబ్బా ఈ రుద్ర ఏం చేస్తున్నాడు, ఎటువంటి రియాక్షన్ కనిపించడం లేదు అని ఏడుస్తూనే చిన్నగా కళ్ళు తెరిచి చూస్తుంది భయంగా. అతను నవ్వుతూ ఉండటంతో ఏడుపు ఎక్కువై, నీకు దండం పెడతాను రా, ప్లీజ్ నన్ను వదిలిపెట్టు అని అతని మీద నుంచి లేవాలి అని ట్రై చేస్తుంది. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న రుద్ర కాస్త ఆమె అలా దండం పెట్టి ఉండటంతో గట్టిగా ఏయ్ చుప్ అని అంటాడు. ఆమె ఒక్కసారిగా నోటి మీద 2 చేతులు అడ్డం పెట్టుకొని భయంగా అతని వైపు చూస్తుంది. పడుకో అంటూ పక్కకు జరిగి బెడ్ మీద ఆమెను పడుకోబెడతాడు. ఆమె భయంగానే బెడ్ మీద పడుకుంటుంది. తన జీవితం ఇప్పటితో కొలాప్స్ అయిపోతుందా అని మనసులో ఉన్న చిన్న సంఘర్షణతో రుద్ర ఆమె గుండెల మీద తలపెట్టుకుని, ఎందుకే అనవసరమైన విషయాలు అన్నీ తలుచుకుంటూ కన్నీరు వేస్ట్ చేసుకుంటున్నావు అని అన్నాడు. నేను చెప్పానా నీకు, నిన్ను ఏదో చేసేస్తాను, నీ జీవితాన్ని నాశనం చేసేస్తాను అని, నువ్వు నీ పిచ్చి ఊహలు కాకపోతేను అని ఆమెను ఇమిటేట్ చేస్తూ అంటాడు. ఆమె అప్పటికి కూడా తన భయం పూర్తిగా తగ్గక, నువ్వు 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 షర్టు ఎందుకు తీసావు అని ఒక్కొక్క పదం కూడా విడదీసి అడుగుతుంది, గొంతు నుంచి మాట రాక. నాకు పడుకునేటప్పుడు ఇదిగో షర్ట్ ఉంటే నిద్ర పట్టదు, అందుకని తీశాను, దానికి నేనేదో నిన్ను చేస్తున్నానని నువ్వు రాదాంతం చెయ్యాలా? నేను ఇప్పుడు నిన్ను ఏదో చెయ్యాలి అన్న ఆలోచన, ఉద్దేశం నాకు లేదు, నువ్వు ఇలా రెచ్చగొడితే మాత్రం చేస్తాను అని అన్నాడు. నాకు నిద్ర వస్తుంది, నీ గుండెల మీద పడుకోవాలి అనుకున్నాను, అందుకే రూమ్కి గడిపెట్టాను, అంతే. ఇక అంతకుమించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా కళ్ళు మూసుకుంటాడు రుద్ర. ఆమె ఒక్కసారిగా నోరు తెరిచి, ఏంటి నా గుండెల మీద పడుకోవాలని ఉందని ఇంత సీన్ చేశాడా? అతను చేశాడా లేదంటే నేను క్రియేట్ చేశానా? కానీ నాకు మాత్రం దడ పుట్టించేశాడు ఈ రుద్ర. ఆమె గుండె సవ్వడి మొదట 4 గింతలు ఉన్నది కాస్త ఇప్పుడు అతను మాట్లాడేసరికి నిదానించి కొంచెం తగ్గుతూ ప్రశాంతంగా మారుతూ ఉంటుంది. హ్యాపీగా ఉండు, నేను నిన్నేమీ చెయ్యను, ఎందుకంటే నువ్వు నా అనకొండవి కదా, నిన్నేమైనా చేస్తే నువ్వు నన్ను మింగేయవు అని భయంగా ఒక వింత ఎక్స్ప్రెషన్ పెట్టి ఆ తర్వాత ఆమె గుండె చప్పుడు నిదానించటంతో అదే జోలపాటగా వింటూ కొంత సమయానికి నిద్రలోనికి జారుకుంటాడు. అతను అలా ఆమె మీద పడుకోవటంతో, నువ్వేమైనా తక్కువ ఉన్నావురా బరువు, సుమారు 90 కిలోల వరకు ఉంటావేమో, నేనా బక్క ప్రాణిని, నేను ఎలారా నిన్ను మోసేది, చూడు ఎలా పడుకున్నాడో దున్నపోతులాగా అని తిట్టుకుంటుంది. ఆమె మాటలను తిట్లను ఏమాత్రం పట్టించుకోకుండా అలా కాసేపటికి ప్రశాంతంగా నిద్రలోనికి జారుకుంటాడు. ఆమె మాటలు కూడా వినపన్నంతగా. నిద్రలో అతని ఫేస్ మీద ఉన్న చిరునవ్వు కనిపిస్తుంటే ఆ ఫేస్ చూసిన వెంటనే ఆమె ఏదో మాయ చేసినట్లుగా అతడి తిట్టడం ఆపి ప్రేమగా అతని వైపు చూస్తూ అతని తల మీద చేతులు వేసి నిమురుతూ ఉంటుంది. అతను మాత్రం ఏమీ సంబంధం లేదన్నట్లుగా ప్రశాంతంగా గాఢ నిద్రలోనే ఉన్నాడు. ఎందుకు రుద్ర, ఎందుకు నువ్వు ఇలా మారిపోతున్నావు?
నువ్వు నన్ను చూసిన మొదటి క్షణం నుంచి నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నావు. కానీ నీ నవ్వు చూస్తే ఆ రోజు తాగిన మత్తులో ఏదో మాట్లాడాను అని గుర్తుంది. కానీ ఏ రోజు పూర్తి స్పృహలో ఉన్నా కూడా నాకు ఏదో అవుతుంది. నీ పెదవుల మీద ఉన్న చిరునవ్వు చూస్తేనే నీ నవ్వులో ఏదో మాయ ఉందిరా. ఆ మాయ నన్ను నీ వైపు లాగేస్తుంది. కానీ నాకు నీ వైపు రావటం అస్సలు ఇష్టం లేదు. కానీ వచ్చేస్తున్నాను. నీ పక్కనే ఉంటే చాలా సెక్యూర్ ఫీలింగ్ కలుగుతుంది. కానీ నువ్వు నాకు నచ్చటం లేదు. నేను నేత్రాన్ని ప్రేమిస్తున్నాను. కానీ అతనితో ఉన్నప్పుడు నాకు ఎప్పుడూ కూడా ఇలా సెక్యూర్గా అనిపించలేదు. కానీ నీ దగ్గర ఉంటే సెక్యూర్గా అనిపిస్తుంది. ఎందుకు అంటే నేను నేత్రాన్ని ప్రేమిస్తున్నాను అని జస్ట్ అనుకుంటున్నానా, లేదంటే నిజంగా నేను తనని ప్రేమిస్తున్నానా? ఇది ఎంత ఏంటి? నేను నేత్రాన్ని ప్రేమిస్తే నేత్ర దగ్గర కూడా నాకు ఇలానే సెక్యూర్గా సేఫ్గా అనిపించాలి. కానీ నేత్ర దగ్గర నాకు అలా అనిపించటం లేదే. నేత్ర ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. ఆ నవ్వు చూసి నేను ఎప్పుడూ కూడా నన్ను నేను మైమరిచిపోలేదు. కానీ నువ్వు ఇప్పటికీ నా ముందు 2-3 సార్లు నవ్వావేమో అంతే. కానీ ఆ నవ్వు చూస్తే మాత్రం నేను ఏం చేస్తున్నానో కూడా తెలియదు. నీ మీద ఎంతో ద్వేషమున్నా కూడా నేను నిన్ను చాలా దగ్గరకు తీసుకుంటున్నాను ప్రేమగా. ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది? నువ్వు నన్ను మొదటి నుంచి ఇబ్బంది పెడుతూ ఎక్కడెక్కడో టచ్ చేస్తూ ఉన్నావు. అయినా కూడా నువ్వు నవ్వితే నాకెందుకు మనసంతా చాలా సంతోషంగా, ప్రశాంతంగా, హాయిగా, ఏదో గెలిచినట్లుగా అనిపిస్తుంది. ఎప్పుడు కూడా నువ్వు ఇలా నవ్వుతూ ఉండాలని నేనెందుకు కోరుకుంటున్నాను. ఎవరు కూడా నీ దగ్గరకు రావటానికి ఇష్టపడరు. అలానే నేను కూడా రావటానికి ఇష్టం చూపించడం లేదు. కానీ నువ్వు మాత్రం నన్ను వదిలిపెట్టకుండా నాకు దగ్గరగా వస్తూనే ఉన్నావు. నేను కొడుతున్నా. నేను నీకు చేసిన హెల్ప్ ఏమీ లేదు. కానీ నన్ను మాత్రం నువ్వు నీ దానిలా ఫీల్ అవుతూ నన్ను కాపాడావు 2-3 సార్లు నాకు జరుగుతున్న ప్రమాదం నుంచి. నాకు నేత్ర అంటే ప్రేమ ఉంది. కానీ నువ్వంటే ప్రేమ లేదు. నీ మీద నాకు ఎటువంటి ఫీలింగ్స్ కూడా లేవు. కానీ అసలు ఏ ధైర్యంతో నీతో ఇలా ఒక రోజంతా టైం స్పెండ్ చేయడానికి వచ్చాను? నేత్ర ఇలా అడిగితే నేను ఓకే చెప్పగలనా అని తనలో తానే ప్రశ్నించుకుంటూ ఉంటుంది. అసలు నేను నేత్రాన్ని నిజంగానే ప్రేమిస్తున్నానా, లేదంటే అతని మంచితనం, మాట తీరు, నడవడిక, పద్ధతి, నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండటంతో, నాతో మంచిగా మాట్లాడుతూ ఉండటం, చేస్తూ ఉండటంతో అదే ప్రేమ అనుకొని ఫీల్ అవుతున్నానా? అసలు ప్రేమంటే ఏంటి? మనిషిని చూసిన వెంటనే కలిగే ఫీలింగ్సా, లేదంటే కొన్ని రోజులు అతనితో ట్రావెల్ చేసిన తర్వాత, అతని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత అతను మంచివాడు అని అనిపిస్తే ఆ తర్వాత మన మనసులో కలిగే ఫీలింగా? అర్థం కావటం లేదురా బాబోయ్. ఒక్కసారిగా జుట్టు పట్టుకొని నాకు ఏమీ అర్థం కావటం లేదు. అసలు ఏంటి నా మనసులో ఈ సంఘర్షణ? తన మనసులో తన మనసునే ప్రశ్నించుకుంటూ రుద్ర వైపు చూస్తుంది. అతనిని చూసిన వెంటనే తన మనసు పడుతున్న సంఘర్షణ అక్కడితో ఆగిపోతుంది. తనకు తెలియకుండానే అతని నుదుటి మీద ముద్దు పెట్టి, పడుకున్నప్పుడు చూడు ఎంత ప్రశాంతంగా ఉన్నావు, ఇలా ఉండొచ్చు కదా, కానీ ఎప్పుడూ కూడా ఇలా ఉండవు. నిన్ను చూసి ఎవరైనా సరే ఖచ్చితంగా రౌడీ అనుకుంటారు. కానీ నీలో కూడా ఒక మంచి హీరో ఉన్నాడు. కానీ నువ్వు ఆ హీరోని బయటకు చూపించాలి అనుకోవటం లేదు. ఒక రౌడీలాగే ఉండాలి అనుకుంటున్నావు. ఎందుకు? అతని వెంట్రుకలు ఫేస్ మీద పడి అతని నిద్రను డిస్టర్బ్ చేస్తూ ఉండటంతో ఆమెకు నచ్చక తన హెయిర్ పిన్స్ తీసి అతని హెయిర్కి పెట్టి, ఏంట్రా బాబు ఈ జుట్టు, అమ్మాయిల్లా పెంచుకున్నట్లు నీట్గా ఇట్లా పెంచుకున్నా, నీట్గా కట్ చేయించుకోవచ్చు కదా. ఈ గడ్డం చూడు ఎన్ని సంవత్సరాలు అయ్యిందో దీనికి ట్రిమ్మింగ్ చేసి. ఫేస్ అంతా కూడా ఈ వెంట్రుకలు, ఈ గడ్డంతోనే కవర్ అయిపోయింది. అసలు నువ్వు నవ్వినా కూడా వీటిలో కనపడదేమో. అందుకే ఎన్ని రోజులు నీ నవ్వు నాకు కనపడలేదు. కానీ నువ్వు ఇలా నా దగ్గరగా నా మీద ఎలా ఉంటే నీ నవ్వు మాత్రం స్వచ్ఛంగా పసిపిల్లవాడి మనసు వలె నాకు కనిపిస్తుంది. నిజానికి నువ్వు నా మీద ఇలా ఉంటే నాకు కోపం రావాలి. కానీ ఎందుకో విచిత్రంగా కోపం రావటం లేదు. అలా అని ప్రేమ వస్తుంది అంటే ఏమో చెప్పలేను. అలా తను కూడా అతని గురించి ఆలోచిస్తూ తనకు తెలియకుండానే నిద్రలోనికి జారుకుంటుంది. అలా సమయం కరెక్ట్గా 5 గంటలు కొట్టింది అనగా రుద్రలేస్తాడు. అతను కళ్ళు తెరిచి ఆమె ఫేస్ వైపు చూస్తాడు. ఫేస్లో కూడా ఎటువంటి అలసట లేకుండా ప్రశాంతంగా కనిపిస్తుంది. తను అంత బరువు అతని మీద ఉన్నా కూడా. అబ్బా ఎంత ప్రశాంతంగా ఉన్నావే, మేలుకొని ఉంటే మాత్రం అంత పెద్ద నోరేసుకొని
నా మీద పడిపోతుంటావు. ఇప్పుడు చూడు ఎంత క్యూట్గా బబ్లీగా ఉన్నావు అని అనుకుంటాడు. ఆమె మీద నుంచి లేవాలి అనుకుంటాడు. కానీ ఆమె అతని చుట్టూ 2 చేతులు వేసి గట్టిగా పట్టుకొని ఉండటంతో, ఏంటిది, మేలుకొని ఉంటే నా దగ్గరకు రావద్దు అని నన్ను మనిషి కంటే దారుణంగా చూస్తుంది, కానీ పడుకుంటే మాత్రం నన్ను వదిలిపెట్టకుండా చూడు చేతులు ఎలా వేసిందో అంటూ ఆమె చేతులను చిన్నగా విడిపించుకొని ఆ చేతుల మీద ముద్దు పెట్టి నవ్వుతూ ఆమె వైపే చూస్తూ ఉంటాడు. అతడు ఆమె చేతులని అతని మీద నుండి తీస్తున్నప్పుడే మగతగా కళ్ళు తెరిచిన యష్మి, కానీ ఆమె నిద్రమత్తు ఎక్కువగా ఉండటంతో పూర్తిగా కళ్ళు తెరవలేక మరల అతని చేతిని తీసి తన తల కింద పెట్టుకొని క్యూట్గా బుజ్జి కుక్క పిల్లలా పడుకొని నిద్రపోతుంది. అతను ఆమె నిద్రకు ఏమాత్రం డిస్టర్బెన్స్ కాకుండా ఆమెకు అనుకూలంగా పడుకొని, ఎంత ముద్దుగా ఉన్నావే, నువ్వు ఎప్పుడూ నాతో ఇలా ఉండవచ్చు కదా, కానీ ఉండవు, ఎందుకో నేనంటే నీకు ఇష్టం ఏర్పడలేదు, నేను మంచిగా ఉండటం లేదు అంటే నా అవతారం చూసా అని మనసులో అనుకున్నాడు. ఏదైతే ఏముందిలే, ఈరోజు నువ్వు నాతో చాలా సంతోషంగా ఉన్నావు. ఈ రోజు నుంచి నిన్ను నేను డిస్టర్బ్ చేయను. ఈరోజు నాకు ఇచ్చిన జ్ఞాపకాలు మధురంగా ఉన్నాయి. అలాగని నేను నిన్ను అస్సలు వదిలిపెడతానని మాత్రం నువ్వు అనుకోవద్దు. ఎప్పటికీ కూడా నువ్వు నా దానివి, నా గుండె గూటిలో కులువై ఉండే మహారాణివి అని అనుకుంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెడతాడు. అలా కాసేపటికి ఆమె చిన్నగా కళ్ళు తెరిచి చూస్తుంది. తన కళ్ళ ఎదురుగానే రుద్ర నవ్వుతూ కనిపిస్తుండటంతో ఆమె కూడా నవ్వుతూ నిద్రలేస్తుంది. ఆమె లేవటంతో నిద్ర సరిపోయిందా అంటూ పక్కనే ఉన్న షర్టు తీసి వేసుకుంటూ అడుగుతాడు. అప్పుడు ఆమె అసలు ఏం చేసిందో గుర్తుకు తెచ్చుకొని, నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావటం లేదే, వీడి పక్కన ఉండి నవ్వుతుంటే ఏదో మాయలో పడిపోతున్నట్లుగా అనిపిస్తుంది అని అనుకుంటూ, ఇక కాలేజీకి వెళ్దామా అని సీరియస్గా అంటుంది. అబ్బో, ఇప్పటి వరకు ఏమో ప్రశాంతంగా సైలెంట్గా ఉంది, లేచిందో లేదో అనకొండ ఉగ్ర రూపం దాలుస్తుంది అని నవ్వుతూ అంటూ, ముందు ఆమె ఫేస్ కొంచెం కడుక్కొని రాపో త్వరగా, ఆ తర్వాత కాలేజీకి వెళ్దాం అని అన్నాడు. సరే అంటూ వాష్రూమ్లోనికి వెళ్ళి ఫేస్ క్లీన్ చేసుకొని బయటకు వస్తుంది యష్మి. ఆ తర్వాత అతను కూడా ఫ్రెష్ అయ్యి ఇద్దరు హోటల్ నుంచి బయటకు వస్తారు. అలా అక్కడ నుంచి బయటకు వెళుతూ ఉండగా, పానీపూరి తింటావా అని అడుగుతాడు ఆమెను. ఆమె ఆశ్చర్యంగా, నువ్వు పానీపూరి తింటావా అని అడిగింది. ఏంటి, నేను మనిషిని కాదు అనుకుంటున్నావా, లేకపోతే నాకు పానీపూరి తినడం చేత కాదు అనుకుంటున్నావా అంటూ బైక్ పానీపూరి బండి పక్కనే ఆపి అన్నాడు. అలా అని కాదు, మీరు ఇలా రోడ్ సైడ్ తింటారా అని, ఎంతైనా నువ్వు ది గ్రేట్ సీఎం కొడుకువి కదా, అందుకని అడుగుతున్నాను. ఏ, సీఎం కొడుకు అయితే 4 కొమ్ములు ఏమైనా వస్తాయా ఏంటి? సీఎం కొడుకు అయినంత మాత్రాన అన్నం తినకుండా గడ్డి తిని బ్రతుకుతారా నువ్వు, నీ పిచ్చి ప్రశ్నలు అంటూ ఆమె తల మీద కొట్టి 2 ప్లేట్స్ పానీపూరి అంటూ అక్కడ ఉన్న వ్యక్తికి ఆర్డర్ వేస్తాడు. ఇదండి ఇవాల్టి స్టోరీ. మరలా రేపటి భాగంతో కలుసుకుందాం. ఎలా ఉందో అనేది కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.